నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ ఒక ఉద్యమం ఉధృతంగా నడిచిన నేల ఇది. ఇవాళ పక్క రాష్ట్రపు డిప్యూటీ సీఎం కేంద్రంగా రాజకీయాలు నడుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయనిపిస్తుంది నాకు. అంటే నిజానికి మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గురించిన చర్చ ఈరోజు తెలంగాణ సమాజంలో ఎందుకు ఇంతగా జరగాల్సిన అవసరం లేదు. అది నిజంగానే నాగేశ్వర్ గారు వ్యాఖ్య చేయడమో లేకపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానమో అక్కడ వరకు వేరు. అది నిజంగానే చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ నాకు లేదా మీకుందా ఇవన్నీ వేరు అంశాలు. బట్ తెలంగాణ రాజకీయాల్లో అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే కనుక ప్రెస్ క్లబ్లో కొంతమంది మాట్లాడిన విధానము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన భూమి కబ్జా చేయబడింది అని చెప్పడము, అక్కడికి వెళ్ళి కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడడము, అటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పడం, ఇంకో మాట బరాబర్ ఇది మా అయ్య జాగిరే అన్నాడు. అవును, అయ్య జాగిరే అని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్య. అంతకు ముందు అసలు యాక్చువల్లీ పర్మిషన్ ఇవ్వకూడదని నేను చెప్తున్నాను ప్రభుత్వాన్ని కూడా అని చెప్పేసి మంత్రి అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ సభ ఇక్కడ పెడతాను అని అన్నప్పుడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈవెన్ అద్దంకి దయాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇట్లా రకరకాల మంది అంటే ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టింది. మనము మామూలుగా ఇది ఒక ప్రెస్ క్లబ్ లో కొంతమంది మేధావులు లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు వీళ్లకు సంబంధించిన చర్చ కాస్త తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడేసరికి, తెలంగాణకు సంబంధించిన పొలిటికల్ లీడర్షిప్ కూడా మాట్లాడడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు అది ఏమైపోయిందంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారిపోయింది. దీంట్లో ఏంటంటే బేసికల్లీ ఒక ఎమోషన్ అండి. తెలంగాణ ఈజ్ ఆల్వేస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కాజ్ కోసం కొట్లాట. ఆ కొట్లాట చాలా సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. తెలంగాణ కళ సాకారమైన తర్వాత ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి ఏం ప్రయోజనం ఉంటుంది అనేదే నేను చెప్పాలనుకునేది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ అంశాన్ని చూస్తే కొంతమందికి ఈ పేరు చెప్పి డబ్బు దండుకోవడానికి ఒక ప్రయత్నం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ లాంటి పార్టీకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్కి ముఖ్యంగా కాంగ్రెస్ దృష్టికోణంలో చూస్తే నాకు 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్, రేవంత్ రెడ్డికి అగేన్స్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక లాబీ. చాలా సీరియస్గా నేను అది అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నాకు కూడా కొంతమంది ఇంటర్నల్గా చెప్తున్నటువంటి విషయాలు ఇవి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ చంద్రబాబు గారికి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆంధ్రాకి సంబంధించినటువంటి చాలా మంది అభిమానులు రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు. ఆయన నేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చాలా మంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు పుట్టుకు కూడా తెలుగుదేశమే. అంటే రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్ గా ఉన్నటువంటి ఒక లాబీ రేవంత్ రెడ్డి గారిని ఇరుకున పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే దాన్ని రైజ్ చేస్తుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆంధ్ర రైజ్ అయినప్పుడు ఆయన కొన్ని వేదికలకు వెళ్ళలేడు, కొంతమందితో స్టేజ్ షేర్ చేసుకోలేడు, కొన్ని విషయాల్లో ఆయన కొంత జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఆ ఐసోలేషన్ కి గురైనప్పుడు దాన్ని బేస్ చేసుకుని చూసారా, ఇది తెలంగాణ ఆస్పిరేషన్స్ ఇక్కడ ఉన్న వ్యవహారానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పే ఒక ప్రయత్నం. పొన్నం వ్యాఖ్యలుని మనం ముఖ్యమంత్రికి వ్యతిరేక వ్యాఖ్యలుగా చూడొచ్చా? పొన్నం ఇస్ నాట్ పాయింట్. పొన్నం గురించి నేను మాట్లాడట్లేదు. ఇది పొన్నమే చేశాడా ఇంకోరో కాదు. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఏం లాభము, ఎవరికి లాభము, ఎవరికి నష్టము? నిజంగా చెప్తున్నాను, తెలంగాణ ఆంధ్ర డివైడ్ గురించి మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డి గారికి లాభమా నష్టమా? యాజ్ ఇట్ ఈస్ గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఇది నష్టం ఖచ్చితంగా. సో అందుకే ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోల్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పటి వరకు ఉన్న వ్యవహారం వేరు. ఇప్పుడు మీరు గత 12 సంవత్సరాల్లో ఈవెన్ టీఆర్ఎస్ పరంగా చూసినా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. బీఆర్ఎస్ భారత అయింది కదా, భారత రాష్ట్ర సమితి అని మార్చారు. సో తెలంగాణ అనే ఒక కోర్ ఎమోషన్ నుంచి కొంచెం పక్కకు జరిగి ఇంకొంచెం విస్తృతపరిచారు అనే ఒక అభిప్రాయాన్ని కేసీఆర్ గారే స్వయంగా క్రియేట్ చేశారు. సో ఇవాళ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది అని అంటే కనుక ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణ కానీ మిగతా వాళ్ళందరూ చేస్తున్నది తెలంగాణ అనే మూవ్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చేసారు. సో మళ్ళీ మీరు రీగెయిన్ చేయాలి అని అంటే మళ్ళీ తెలంగాణ ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడాలి. సో తెలంగాణ ఆస్పిరేషన్స్ ని మళ్ళీ మీరు తీసుకుంటే తెలంగాణ ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ తిట్టితే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ ఏవైనా సరే ఇక్కడ మొదటి నుంచి జరుగుతుంది అదే కదండి. ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం మాట్లాడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు ఒక మాట. నిజమే, అందులో వాస్తవం ఉంది. ఏం మారింది?
గత 12 సంవత్సరాల్లో తెలంగాణ కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలో కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదా? అనేక కాంట్రాక్టులు నడుస్తున్నాయి కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది కదా. పాకిస్తాన్ వాళ్ళు కాదు కదండి. నేను అదే మాట్లాడుతున్నాను. సో ఎక్కడా మార్పు లేదు. మార్పు అంటే ఏంటి? ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అన్నప్పుడు నీళ్లు ఇక్కడ వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం కల్పించడము, నిధులు ఎట్లాగూ ఆబ్వియస్లీ ఉంటాయి, నియామకాలు జరుపుకోవడం కోసం. అంటే ఆంధ్ర పాలకుల పాత్ర ఇక్కడ ఉండకుండా చేయడము, లేదా ఓవరాల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిధులన్నీ ఆంధ్రాకు తరలిస్తున్నారన్న అభియోగం నేపథ్యంలో అసలు నిధులు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, తెలంగాణకు సంబంధించిన నిధులు తెలంగాణలో ఖర్చు అవుతాయనేది మేజర్ తెలంగాణ ఉద్యమానికి మూలమే అది కదా, నేపథ్యమే అది కదా. సో అది నెరవేరినంత వరకు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి సమస్య లేనంత వరకు అక్కడి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు. దాంట్లో అసలు సమస్య లేదు కదా. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిజంగానే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ వల్లనే సమస్య అనంటే, బేసికల్లీ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు సూరత్ లో బతకట్లేదా? తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు ముంబైలో లేరా, దుబాయ్లో లేరా? మనమే మాట్లాడారు కదా, తెలంగాణ ఉద్యమం టైంలో మాట్లాడాం కదా, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అని. అప్పట్లో ఉద్యమంలో ఉద్యమకారులు మాట్లాడిన మాటనే కదా, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అయిపోయింది అని. ఈ రోజుకు దుబాయ్లో ఉన్నాం మన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, సూరత్ లో ఉన్నారు, పనిచేసుకుంటున్నారు. నా పాయింట్ కీలకంగా ఏంటంటే, పొలిటికల్ గా దీన్ని అడ్వాంటేజ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ గురించి మాట్లాడడం బీజేపీ మౌనం వహిస్తోంది. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది? దీని నుంచి, ఈ అవుట్కమ్ నుంచి ఎటు పరిణామాలు దారితీస్తాయో, ఎటు వెళుతుందో తెలియదు. పార్టీ అభియోగం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భుజం నుంచి బీజేపీ తుపాకీ పేలుస్తోంది, కూటమిని తీసుకొచ్చి కుటుంబ ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలి అని చెప్పేసి బీజేపీని యాజ్ ఇట్ ఈజ్ గా. కానీ బీజేపీ ఎక్కడ మాట్లాడట్లేదు, తెలంగాణ బీజేపీ అసలు మాట్లాడలేదు. ఒక రఘునందన్ నగర్ ఒక్కరే రెస్పాండ్ అయ్యారు అంతే. పవన్ కళ్యాణ్ చేత మాట్లాడిస్తోందని కదా వీళ్ళనేది. అదే నేను అనేది, తెలంగాణ బీజేపీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే దానికి ఇంకొక కారణం ఉంది అనేది నా పాయింట్. ఏం కారణం అని అంటే, గతంలో ఈ బాధని వాళ్ళు ఫేస్ చేశారు. 2014 ఎలక్షన్స్ టైంలో నిజానికి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినప్పటికీ, ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పినప్పటికీ 2014 ఎన్నికల్లో 5 స్థానాలకే పరిమితం అయిపోయింది బీజేపీ. ఎందుకు అని అంటే, ఆ రోజు వాళ్ళ అభిప్రాయం, ఈ రోజుకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం వల్ల మనం నష్టపోయాము అని తెలంగాణ బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తారు. స్పష్టంగా రిజల్ట్ కనబడుతుంది. తెలుగుదేశంతో కలిసి వెళ్ళడమే మనం నష్టపోయాము దానివల్లనే. సో ఇవాళ మళ్ళీ ఆంధ్రాకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలని మనం మళ్ళీ కాకుండా చేర్చుకుంటే, మొన్న కూడా ఈవెన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా జనసేనతో కలిసి వెళ్ళారు, తెలుగుదేశంతో కలిసి వెళ్ళలే. జనసేనకు 8 టికెట్లు ఇచ్చారు, 8 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు జనసేన 2023 ఎలక్షన్స్ లో. అండ్ ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళ కొత్తగా ఏదో ఇక్కడే రాజకీయాలు చేస్తాను అని చెప్పడం కూడా, ఆయన ఆల్రెడీ ఉన్నారు, చేశారు, ఎంపీ సీట్ కంటెస్ట్ చేశారు. అంటే నేను ఇప్పుడు అనేది ఏంటంటే, బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది అని అంటే, ఆ రోజు ఎట్లాగైతే ఐసోలేషన్ కి గురవుతారు అనమాట. ఈవెన్ 2018లో చంద్రబాబు నాయుడు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, గద్దర్ గారు, కోదండరామ్ గారు, వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఉన్నారు కదా 2018లో. ఏమైంది 2018 ఫలితాలు ఏమైనాయి? తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చింది అనగానే కేసీఆర్ గారు ఫుల్ బంపర్ మెజారిటీతో గెలిచారు. అదే ప్రచారాస్త్రం చేసుకున్నారు కదా. సో రేపు పొద్దున తెలుగుదేశంతో ఎవరు అంటకాగినా ఆ పార్టీ తెలంగాణలో నష్టపోతుంది అన్న అభిప్రాయము 2-3 ఉదాహరణల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు తీసుకోవాలి అనే కోణంలోనే బీజేపీ మౌనం వహిస్తారు. అప్పుడు 2-3 సందర్భాల్లో అది జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరగాలని రూల్ ఏం లేదు. అంటే జరిగింది కాబట్టి ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కాంబినేషన్ మారిపోతుంది. రేపు పొద్దున ఏమవుతుంది అనేది మనం చూడాలి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, కాంగ్రెస్ కోణంలో చూస్తేనేమో ఒక అంశం కనబడుతోంది, బీఆర్ఎస్ కి ఏమో ఇప్పుడు మళ్ళీ ఆ తెలంగాణ ఆస్పిరేషన్స్ దూరం పోతున్నారా మీరు అని ఇప్పుడు అభియోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకోవైపు ఏమో ఈ బీజేపీ ఏమో మౌనం వహిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన విధానం మాత్రం చాలా కీలకమైన మౌలిక ప్రశ్నల్ని ఆయన సంధించి వెళ్లారు. నాకైతే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 2 విషయాలు నచ్చినాయండి. తెలంగాణ ఈ దేశంలో భాగమే కదా, 100%, నో డౌట్ అబౌట్ ఇట్. జనసేన ఆయన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన వచ్చి ఇక్కడ సబ్ పెట్టుకుంటే ఇలాగేం నొప్పి? అదేం నేను కూడా మాట్లాడుతున్నది, ఇలాగేం నొప్పి? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. అసలు రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలా? మరి రాహుల్ గాంధీ ఎక్కడ, ఆయన వేరే నార్త్ ఇండియన్ అలా మెదక్ వచ్చి ఇందిరాగాంధీ గారు గెలిచారు. అవును, మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఉన్నారు తెలంగాణ ఇన్ఛార్జ్, ఆమె కాంగ్రెస్ ఇన్ఛార్జ్, మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి ప్రచారం చేశారు మొన్న కాంగ్రెస్ కు అనుకూలంగా, పినరయ్ విజయన్ కి వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి గారు కేరళలో ప్రచారం చేయవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చెందిన నాయన భాస్కర్ రావు గారు వెళ్ళి ఖమ్మంలో గెలిచారు ఎంపీగా. తెలంగాణ శివశంకర్ గారు వచ్చి తెనాల్లో గెలిచారు. తప్పేంటి? నంద్యాల వచ్చి గెలిచారు పివి నరసారావు గారు.
ఆయన తెలుగువాడిగా చూశారు కానీ తెలంగాణ వాడిగా చూడలేదు అక్కడ. కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడు వస్తే వచ్చే నొప్పి ఏంటనేది అర్థం కావట్లేదు అసలు. మొత్తం ఎంటైర్ మళ్ళీ అక్కడ నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇక్కడ వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి అన్నదే నా పాయింట్. బేసికలీ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయడం సమస్య కాదు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా వచ్చి ప్రచారం చేశాడు, 23లో ప్రచారం చేశాడు. ఆయన పొలిటికల్ గా ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేసింది 23లో. ఓకే, ఆయన అంతకుముందు 2014లో ఆయన పార్టీ పుట్టిందే ఇక్కడ హైదరాబాద్ లోనే ఆయన చేశాడు. అండ్ 2018లో జనవరి నెలలో ప్రగతి భవన్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కేసీఆర్ గారిని కలిశారు. నిజానికి అప్పుడు మాట్లాడితే కోదండ రామ్ గారిని దుర్భాషలాడారు అండ్ ఈవెన్ కేసీఆర్ గారు. అప్పుడు గద్దర్ని ప్రగతి భవన్ లోపలికి రానివ్వలే, కానీ పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు. ఎట్ హోమ్ నిర్వహించారు, మీకు గుర్తుంది 2018 ఎట్ హోమ్ గవర్నర్ నిర్వహించే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, కేసీఆర్ చాలా నవ్వుల పువ్వులు, అసలు ఆ వీడియోలు చూడొచ్చు మనం. అప్పుడేం ప్రాబ్లం లే. ఈవెన్ వారాహి, ఆయన 2024 సభకి ఆయన ప్రచారానికి వెళ్లే ముందు వారాహి పూజ కొండగట్లోనే ఫస్ట్ చేసిన తర్వాతనే వారాహి అక్కడికి తీసుకెళ్లారు ఆయన. ఓకే, పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు రాలేదా అంటే వచ్చారు ఆయన. బట్ ఇప్పుడే ఎందుకు ఇష్యూ అవుతుంది అని అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఇష్యూగా దీన్ని చూడాల్సి వస్తుంది అని అంటే కనుక బీఆర్ఎస్ ఫెయిల్ అయిన పరిస్థితిలో ఉంది. తనకు మళ్ళీ ఆ తెలంగాణ అస్తిత్వంని తీసుకునే ఒక అవకాశం ఉందేమో, ఇట్లాంటి ఈవెంట్స్ లో తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి స్ప్లిట్, రేవంత్ రెడ్డి ఏమో పూర్తిగా ఒక కీలకమైనటువంటి కొన్ని సర్కిల్స్ లో ఆయన బలంగా ఉన్నాడు. సో ఆ బలాన్ని బలహీనతగా మార్చే ప్రయత్నం చేయడము. ఇంకోవైపు ఇటు చోటా మోటా కొంతమంది ఉంటారు. సో ఈ టైంలో తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడిన టైంలో దీని నుంచి కొంత ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. సార్ 12 ఏళ్ళు అయిపోయింది, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏంటి? విడిపోయారు, 2 రాష్ట్రాలు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నడుస్తుంది. ఇవాళ దీన్ని మళ్ళీ అగ్గిరాజేయాల్సిన అవసరం ఏంటంటే ఇందులో ఒక సమస్య ఉందండి. అంత ఈజీగా తీసేసే పరిస్థితి కూడా లేదు. అంటే మనం అనుకుంటున్నంతగా అయిపోయింది ఇంకా ఏముందండి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా రాదు. నేను ఎందుకంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు అంటే ముఖ్యంగా అందులో అందరికీ ఉన్న భయం ఒకటి. తెలంగాణ ప్రజలు, నేను చాలా మంది తెలంగాణ ఉద్యమకారులతో నేను కాంటాక్ట్ లో ఉంటాను, వాళ్ళందరితో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకే ఒక భయం ఏంటి అని అంటే, ఎక్కడ ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ పొలిటికల్ డిసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవుతారో అనే భయం ఉంది. దాన్ని క్లియర్ చేస్తే ఆంధ్ర పాలక, అది ఎవరు చేస్తారంటే ఎవరు చేయరు. ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడ్డవి. ఎమోషన్స్ ఎప్పుడు కూడా నమ్మకాల మీద ఆధారపడే ఉంటాయి. తెలంగాణ ప్రజల్లో ఎందుకు మరి 2018లో పూర్తిగా టీఆర్ఎస్ వైపు నిలిచారు ప్రజలు? అప్పుడు లేదా వ్యతిరేకత? ఎందుకు అనంటే ఇది మేజర్ గా పనిచేసిన అంశం 2018లో. 2023, 24 ప్రతిరోజు వచ్చి శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు, కానీ ఇది నేను చెప్తున్నది ఏంటంటే, ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? తెలంగాణ రాజకీయ పార్టీలో వాళ్ళ ధర్మసత్రాలు నడవట్లేదు సార్, రాజకీయం చేయడానికి వచ్చారు. 100% పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తారు, లెట్ హిమ్ డూ దట్ అండి. వీళ్ళకి ఏంటి అబ్జెక్షన్? పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదండి. పవన్ కళ్యాణ్ రాజకీయం చేయాలనే అందరం కోరుకుంటున్నది. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు దానికి వ్యతిరేకంగానే నేను కూడా మాట్లాడుతున్నది. నా పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ లేదా ఆ తెలుగుదేశం ఎకో సిస్టము లేదా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన నేపథ్యము, వీటన్నిటి పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ ఇష్యూని ఫ్లేర్ అప్ చేస్తున్నారు అనేది నా పాయింట్. పవన్ కళ్యాణ్ ఇష్యూ ఫ్లేర్ అప్ ఎందుకు అవుతుంది అన్నదే మన చర్చ. పవన్ కళ్యాణ్ రావాలా వద్దా అనే చర్చ కాదు. పవన్ కళ్యాణ్ రావాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ భయం స్పష్టంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ చేత తెలుగుదేశం ఈ నాటకం ఆడిస్తుంది అనేది వాళ్ళు నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా అలా హింట్ చేస్తున్నారు. అదృశ్య శక్తులు చంద్రబాబు గారు వస్తారండి, ఆయన ఎందుకు రాజకీయం చేయకూడదు? ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడే ఉన్నారు, రావడం ఏంటి? అసలు తెలంగాణలో ఉన్నారు, ఎందుకు చేయకూడదు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ రోజు కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో. అదొక పార్టీ. చంద్రబాబును రానివ్వకూడదు ఎందుకు వస్తున్నారు కంటే కూడా ఇక్కడ లోకల్ లీడర్షిప్ మధ్య ఉన్నటువంటి ఆ తగాదాలు మేజర్ కారణం అనేది నా పాయింట్. సో తెలుగుదేశం పార్టీని ఎవరు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడికి రావడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్లేస్ లోకి వెళ్తారు. మోదీ గారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళారు. మోదీ గారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. సో రాహుల్ గాంధీ ఇక్కడికి మనం ఎవరో మాట్లాడడం కాదు. 2018లో చంద్రబాబు గారితో స్టేట్ షేర్ చేసుకుంది రాహుల్ గాంధీ. మీరు చూడొచ్చు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చంద్రబాబు గారితో స్టేట్ షేర్ చేసుకుంటారు. ఆ రోజు మాట ఏంటి తెలుసా? అదొక హిస్టారికల్ నీడ్ అన్నారు, చారిత్రక అవసరం ఇది ఈ కలయిక అని చెప్పి. ఏమైంది? మళ్ళీ మారిపోయింది.
సో రాజకీయాల్లో ఇవన్నీ సహజం, దాన్ని ఏం పెద్దగా మనం ఆ పట్టించుకోవాలి. దెబ్బకి 12 years తర్వాత కాస్తో కూస్తో వెలుగుతూ మిణుకు అంటూ వెలుగుతున్న కాంగ్రెస్ నాకు బాధ అనిపించే ఒక విషయం ఉందండి ఇందులో. నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, నేను డ్యూ రెస్పెక్ట్ టు ద తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఆల్, అరే మరీ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టితే దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలోకి వెళ్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకిస్తుంటూ ఏం మాట్లాడతారంటే కాంతారావు గారి విగ్రహం ఎందుకు బెటర్ అంటాడు. పెట్టండి, పెట్టమనే కదా చెప్పేది. నేను మాట్లాడేది అదే. తెలంగాణ ఉద్యమము ఇంత సంకుచితంగా ఎప్పుడూ లేదు, సంకుచితంగా ఆలోచించలేదు తెలంగాణ ఉద్యమం. ఆ రోజు నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడే సందర్భంలో కానివ్వండి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానివ్వండి, ఏ రోజు ఇంత సంకుచితంగా మాట్లాడలేదు. బట్ ఇవాళ ఎందుకు ఆ సంకుచిత ధోరణులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడే అసలు సమస్య. ఫైనల్గా కొమరం భీమ్ విగ్రహాలు గుంటూరులో పెట్టుకున్నారు. వాళ్ళగా అంటే ఆయన ఒక యోధుడిగా చూశారు, పెట్టుకున్నారు, గౌరవించుకుంటారు. సార్, మహనీయులను ఎవ్వరిని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చూడాలి. ఏ పెద్ద నాయకుడినైనా సరే. ఇప్పుడు మహాత్మా గాంధీని గుజరాతీ అని చూస్తారా? కాదు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుజరాతీ అంటారా? మనం అలా చూడడానికి వీల్లేదు. ఛత్రపతి శివాజీ అంటే మరాఠీ వ్యక్తే? మరాఠీ మాత్రమేనా ఛత్రపతి శివాజీ? ఈ మన దగ్గర విగ్రహాలు లేవా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గొప్ప ఐకాన్ లాగా కొంతమంది మహాపురుషులు వస్తూ ఉంటారు. వాళ్ళని మనం గౌరవించాలి అంతే. ఆ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక మాబ్ ఎమోషన్స్ కొన్ని క్యారీ అవుతూ ఉంటాయి. మనం దాన్ని కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాబ్ ఎమోషన్స్ అంటారు, అది మంచా చెడా తర్వాత సంగతి. కొన్ని మాబ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు కొన్ని ధ్వంసం అవుతూ ఉంటాయి. ఆ మాబ్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ముజిబుర్ రెహమాన్ అసలు నిజానికి బంగ్లాదేశ్ పుట్టుక కారణం ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. ఒక మాబ్, అది మంచా చెడా ఉండదు. ఒక్కోసారి ఎమోషన్స్ వస్తాయి, కొన్ని డిస్క్రిప్షన్ ఉండదు. ఒక్కో సందర్భంలో మీకు తెలుసు అనుకుంటా, త్రిపురలో అనుకుంటాను లెనిన్ విగ్రహాన్ని కూల్చేశారు. ఒక సందర్భంలో ఇప్పుడు అట్లా లెక్కేస్తే విగ్రహాల విషయానికి వస్తే పెరియార్ అనేవాడు రాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేస్తూ ఉంటే ఎవరు మాట్లాడలేదు. మరి కొన్ని సందర్భాల్లో మాట్లాడలేదు. ఇవాళ పెరియార్ని విపరీతంగా దూషిస్తారు చాలా మంది హిందూ సంఘాలు, ఎవరైనా సరే. నాలాంటి కూడా నేను తిడతాను. ఓకే, పాయింట్ ఏంటంటే ఒక సందర్భంలో ఒక మాబ్ ఎమోషన్ ఒకటి ఉంటది. ఆ మాబ్ ఎమోషన్ ఆ పర్టికులర్ పరిస్థితికి అన్వయించాలి, తర్వాత కాలానుగుణంగా మారిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.